మే 3 దేవుని వాగ్దానం. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. కీర్తన 18:35. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరం ఈ రీతిగా ప్రభుని ఘనపరచుటకు, దేవుణ్ణి స్తుతించుటకు, ప్రభు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనమందరం ఎప్పుడు కూడా ముందుకు నడిపింపబడే వారంగా ఉండాలి. ఆయన మనలను ఎంతో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన మనలకు ఇచ్చే గొప్ప దీవెనలో శ్రేష్టమైనది రక్షణ. ఆయన తన రక్షణతో మనలను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దైవ రక్షణ ప్రతి ఒక్కరికి అవసరమైనది. మనము పరిశుద్ధ గ్రంథములో గమనించినట్లయితే అనేక మంది ఆ గొప్ప రక్షణ కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. దైవ రక్షణను ముందుకు కొనసాగించుటకు మనకు దేవుని యొక్క అవసరత, దేవునితో ఉండే సహవాసం ఎంతో విలువైనదిగా ఉంది. ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన గొప్ప విషయం, రక్షణను మనకి అనుగ్రహించే దేవుడు మనలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయనతో మనం ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, ఇక్కడ మనం 91వ కీర్తన గమనించినట్లయితే, నా రక్షణ అతనికి చూపించదను. ఎవరైతే ప్రభువులో ఉండి ఆయనకు మొర్రపెట్టేవారిగా, ఆయన్ని ఎరిగేవారిగా, ప్రేమించేవారిగా ఉంటారో అలాంటి వారికి ప్రభు తన రక్షణను అనుగ్రహిస్తారు. ఈరోజు జక్కయ్యను మనం గమనించినట్లయితే, జక్కయ్యకు ప్రభు తన రక్షణను అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు రక్షణనిచ్చే దేవుడు. నీవు ఇంకా దేనిలో అయితే భయపడి వాటి నుండి రక్షింపబడాలి అని ఆశ కలిగి ఉన్నావో ఆ ఆశను దేవుడు ఈ ఉదయం తీర్చబోతున్నాడు. ఎందుకంటే ఆయన మనకు తన రక్షణను అనుగ్రహించే దేవుడు. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు అని భక్తుడు ఎంతో చక్కటి మాటను, వాగ్దానాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఏదైనా శ్రమలో నుండి రక్షణ కావాలని కోరుకుంటున్నావా? ఏదైనా ఆపదలో ఉన్నావా? శత్రు భయంలో ఉన్నావా? లేక ఇంకా ఇతరితర కోరికలు, ఆలోచనలు, వాటి నుండి రక్షింపబడాలని నీవు ఎదురు చూస్తున్నావా? నీ ఆత్మకు రక్షణ కావాలనే మాట నీవు ఏమాత్రము మర్చిపోవద్దు. దాని కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు ప్రతి ఒక్కదానిలో దేవుడి తోడు, రక్షణ నీకు నిరంతరం ఉంటుంది. అట్టి కృపా భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గొప్ప దేవ, ఇదిగో ప్రభువా, ఈ దినము నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ రక్షణతో నింపండి, మీ సహాయం దయచేయండి. నీ తోడు నిరంతరము బిడ్డల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను. అనేకమైన ఆశీర్వాదాలతో నింపండి. ఈ దినము ప్రభువా, వారి ప్రయాణాల్లో, పనులలో ఇదిన తండ్రి, వారికి కావలసినటువంటి ఆయురారోగ్యములను మీరు అనుగ్రహించండి. ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో అలాంటి వారికి ఆదరణ దయచేయండి. నీ రక్షణతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.